అదృష్టవంతులు మీరు. పరిష్కారం తొందరగానే దొరికింది. ఎలా? మీ వంటి జాతకం గల మనిషి మీరు నివసిస్తున్న చోటనే ఉందని ఈ గవ్వలు చెప్తున్నాయి. మీ కళ్ళెదురుగానే ఉందని ఈ ముగ్గు సూచిస్తుంది. మా కాలనీలో మా ఎదురుగా ఉందా? ఎవరై ఉంటారు? అసలు మేం నమ్మలేకపోతున్నాం. కనిపెట్టడం ఎలా మాతా? ఆ మనిషి మీ మనవరాలి వయసులో ఉంటుందా? యుక్త వయసు గల అమ్మాయా, వివాహమైన స్త్రీనా అన్నది నాకు తెలియడం లేదు. ఎంత సూక్ష్మంగా పరిశీలించినా నాకు తెలియడం లేదు. మరి ఎలా మాతాజీ? రేపు దసరా పండగ కదా, నేను మీ దగ్గరికొస్తాను. అక్కడున్న ఆడపిల్లలను, అమ్మాయిలను, వివాహితులను అందర్నీ పిలిపించండి. నా మంత్రశక్తితో, నాకు తెలిసిన విద్యలతో మీ వంటి జాతకం వారిలో ఎవరికుందో తెలుసుకుంటాను. ఆ మనిషితో విగ్రహాన్ని మీ ఇంటికి చేర్చే బాధ్యతను నేను తీసుకుంటాను. ఇక మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ మాతాజీ. మేము మిమ్మల్ని కలవడం చాలా చాలా మంచిదైంది. వెళ్ళొస్తాం. మనకున్న పెద్ద పెద్ద సమస్యలకు చాలా సింపుల్ గా పరిష్కారం చూపించేసింది. ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి. ఇంటికి వెళ్ళి విషయం చెప్దాం రండి. నీకిష్టమైన ఫుడ్ని ఆర్డర్ పెట్టాను. వెయిట్ ఫర్ సమ్ టైమ్. డెలివరీ బాయ్ ఆన్ ది వే. దుబాయ్ వెళ్ళిపోదాం, అక్కడ గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అని అంటున్నావు, బట్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావు. వాట్ హ్యాపెనింగ్ బేబీ? నథింగ్ డార్లింగ్. కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి క్లియర్ అయిన తర్వాత వెళ్ళిపోదాం. దుబాయ్లో పెళ్లి, మాల్దీవ్స్లో హనీమూన్. ప్రతి కంట్రీ తిరుగుదాం. హలో సార్, ఫుడ్ తీసుకొచ్చాను. మీ లొకేషన్లో ఉన్నాను సార్. కొంచెం ముందుగా కనిపిస్తాం. ఓకే సార్. మా డాడీకి నీ గురించి చెప్పాను. ఆయన నిన్ను తొందరగా తన ముందుకు తీసుకురామంటున్నారు. ష్యూర్ బేబీ, దేనికైనా టైం రావాలి కదా. నువ్వు దుబాయ్లో వెల్ సెటిల్డ్ అని చెప్పాను. డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్, ఆర్డర్. నువ్వా? జాబ్ చేస్తున్నావని అందరూ నీ గురించి గొప్పగా చెప్తారు. మరి నువ్వేంటి ఈ జాబ్లో కనిపిస్తున్నావు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. డెలివరీ తీసుకొని మనీ ఇవ్వండి. ఇంట్లో వాళ్ళ దగ్గర ఏం బిల్డప్ ఇచ్చావు? ఏదో ఆఫీస్లో బాస్లని చెప్పుకుంటున్నావా? అవని కూడా నీకు దూరం అయిపోయిందట కదా. అంత అందమైన భార్యను వదులుకొని చివరికి ఇలాంటి పనిలో చేరావన్నమాట. పెళ్ళాం వదిలేసిన మగాడివి కదా. మార్కెట్లో నీకేం వాల్యూ ఉంటుందిలే. ఎంగిలి విస్తరాకెంతో నువ్వు కూడా అంతే. ఏయ్, ఎవరే నువ్వు? నా ఫియాన్సీ మీద ఎందుకు చేసుకున్నావు? వీడిని పెళ్లి చేసుకోబోతున్నావా? వీడి గురించి ఎంక్వైరీ చేసుకున్నావా? వీడు ఎలాంటి వాడో తెలుసా నీకు? ఏ అవని, మీరిక్కడి నుంచి బయలుదేరండి. నా భర్త గురించి చులకనగా మాట్లాడతావా? నా భర్త గౌరవప్రదమైన పనిని చేసుకుంటున్నాడు.
నీలాగా ఆ నిహారికలాగా మా ఇంటిలో అమ్మవారిని ముక్కు పొడుకని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయలేదు. నా వికాస్ దొంగతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నీలాగా నా భర్త ఎవరి మీద హత్య ప్రయత్నాలు చేయలేదు. జైలుకు పోయి శిక్ష అనుభవించలేదు. జైలు నుంచి పారిపోయి బిక్కు బిక్కుమంటూ తిరగడం లేదు. ఇవన్నీ నిజమా వికాస్? నువ్వు నమ్మకు బేబీ. వీడి దగ్గర చిల్లి గవ్వలేదు. నీ దగ్గర డబ్బున్నట్టుంది. అందుకే నిన్ను ట్రాప్ చేసినట్టున్నాడు. మీ ఇద్దరు విడిపోయారని బయటి జనాలకి కలరింగిస్తూ వేర్వేరింట్లో ఉంటున్నారు గాని మీరు విడిపోలేదు. ఎందుకంటే కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదా. గోడ దూకి శ్రీకర్ దగ్గరికి వెళ్తున్నావా అవని? బయట ఎక్కడైనా రహస్యంగా దుకాణం పెట్టారా? లేదంటే శ్రీకర్ని వదిలేసిన తర్వాత నువ్వు ఎవరినైనా రేయ్, నా భార్య గురించి తప్పుడు మాటలు మాట్లాడావంటే చంపేస్తాను. రేయ్, మాకు మధ్య 100 గొడవలు ఉండొచ్చు. అంత మాత్రాన అవని గురించి చీప్గా మాట్లాడావంటే మాత్రం ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అయినా నీలాంటి మృగం బయట తిరగకూడదురా. జైల్లోనే ఉండాలి. తొందరలోనే మళ్ళీ జైలుకి పంపిస్తాను. ఇటువంటి వాడిని పెళ్లి చేసుకున్నావంటే నువ్వు మోసపోయినట్టే. జీవితాంతం ఏడవక తప్పదు. యూ చీటో! లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో. లక్కీ లక్కీ బేబీ బేబీ ఆగు ఆగు బేబీ బేబీ. ఛే! నా గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను అవమానిస్తారా? మీ ఇద్దరికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తాను. ప్రతి సంవత్సరం మనం దసరా పండుగ గ్రాండ్గా చేసుకునేవాళ్ళం. రేపు కాలనీ వాళ్ళతో కలిసి చేసుకోవాలి. గొడవలన్నీ పక్కన పెట్టి రేపు నేనిచ్చిన డ్రెస్ నువ్వు వేసుకునిరా. నువ్వు కొన్న చీరని నేను కట్టుకుంటాను.